లైక్ కొద్దిగా మోస్ట్ కామన్ కేసెస్ రేప్ లాంటివి లైక్ సో చూస్తుంటాం లైక్ చాలా ఇన్సిడెన్సెస్ జరుగుతున్నాయి లైక్ ఒకసారి లైక్ అంటే ఇప్పుడు కొన్ని ఏజ్ గ్రూప్ బట్టి కూడా ఉన్నాయి లైక్ సి లైక్ మ్యారీడ్ అయినా కొన్ని రేప్గా అక్యూజ్డ్ అవుతున్నాయి రేప్గా కేసెస్ పెడుతున్నారు లైక్ ఒక్కసారి లైక్ అంటే ఈ ఎగ్జాక్ట్ రేప్ అంటే ఏంటి దాని డెఫినేషన్ ఏంటి అంటే ఈ వీళ్ళని ఎలా ఐడెంటిఫై చేస్తారు? సో బేసికల్లీ రేప్ అనేది ప్రీవియస్లీ 375 ఐపీసీ సెక్షన్ కింద ఉంటుంది. 375 ఐపీసీ ఓకే. సో ఇప్పుడు అంతా మనకి సెక్షన్స్ మారిపోయినాయి. ప్రీవియస్లీ ఐపీసీ సిఆర్పిసి ఉంటుండే, ఇప్పుడు అది బిఎన్ఎస్ఎస్ అయింది. ఓకే. భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్ సురక్ష సంహిత. ఓకే ఫైన్. సో ఇప్పుడు రీసెంట్ గా కొత్త సెక్షన్ ప్రకారం 63 బిఎన్ఎస్. సో 375 ఐపీసీ అనేది లేదు, ఇప్పుడు లేదు. సో ఇప్పుడు 63 బిఎన్ఎస్ ఫైన్. సో వాట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ రేప్ అంటే ఇఫ్ ఎనీ పర్సన్ penetrates any part of his body, penis or any other thing, even the victim's own finger అయి ఉండొచ్చు, ఎనీ ఆబ్జెక్ట్, స్క్రూ డ్రైవర్, ఇంకేదైనా అయి ఉండొచ్చు ఇట్లాంటివి. ఇఫ్ హీ ఇన్సర్ట్స్ ఆర్ టచెస్ ద ఫీమేల్ జెనిటల్ ఆర్గన్స్, ఇట్ నీడ్ నాట్ బి కంప్లీట్ పెనెట్రేషన్. ఓకే ఓకే. సో రేపులో లైక్ కంప్లీట్ పెనెట్రేషన్ అది ప్రీవియస్ డెఫినేషన్ ఉండేది. ఓకే. సో ఎనీథింగ్ లైక్ మీరు ఇప్పుడు చెప్పినట్టు చేసిన ఇట్స్ కన్సిడర్డ్ యాజ్ ఏ రేప్. రేప్ ఓకే. వితౌట్ హర్ కన్సెంట్ ఆర్ కన్సెంట్ ఉన్నా కానీ అలాంటి కన్సెంట్ ఇచ్చేటప్పుడు తను ఏమన్నా భయం వల్ల కన్సెంట్ ఇచ్చిందా, లేకపోతే తనకి ఏమన్నా బ్లాక్మెయిల్ చేయడం వల్ల కన్సెంట్ ఇచ్చిందా అన్న దాన్ని కూడా ఉంటుంది మనకి. దాన్ని బట్టి కూడా, ఎందుకంటే కొన్నిసార్లు బెదిరిస్తారు ఇట్లా కింద స్థాయి వాళ్ళని, నువ్వు నాతో ఇట్లా కన్సెంట్ ఇవ్వకపోతే నేను జాబ్లోంచి తీసేస్తా, లేకపోతే సమ్ దొంగలు ఉంటారు మీ హస్బెండ్ని చంపేస్తా ఇట్లా. సో ఆ పరిస్థితుల్లో ఇచ్చిన కన్సెంట్ ఇస్ నాట్ వ్యాలిడ్. మేజర్ మైనర్ వాళ్ళది కూడా ఉంటుంది లైక్. సో కన్సెంట్ ఈస్ నాట్ వ్యాలిడ్ ఇఫ్ ద గర్ల్ ఈస్ బిలో 18 years of age. 18 years వచ్చేంత వరకు కన్సెంట్ ఇచ్చినా కానీ ఇట్ డజంట్ స్టాండ్, రేప్ కిందకి వస్తుంది. అండ్ ఆల్సో కన్సెంట్ గురించి మాట్లాడితే మనం ఇప్పుడు మ్యారిటల్ రేప్ గురించి మాట్లాడుకోవచ్చు. ఈవెన్ ఆఫ్టర్ మ్యారేజ్, ఓకే, ఇఫ్ ద గర్ల్ ఈస్ బిలో 15 years of age. 15 ఇక్కడ మ్యారేజ్ అయితే మాత్రం 15 years. ఓకే. 15 years కంటే తక్కువ ఏజ్ ఉన్న అమ్మాయితోటి, ఈవెన్ ఆఫ్టర్ యూ మ్యారీ హర్, మీ వైఫ్ అయినా కానీ 15 years కన్నా తక్కువ ఉన్న అమ్మాయితోటి సెక్షువల్ ఇంటర్కోర్స్ చేసి ఇట్స్ కన్సిడర్డ్ యాజ్ రేప్. సో ఈ రేప్ వాళ్ళకి ఎలాంటి శిక్షలు ఉన్నాయి పడుతుంది? ఎన్ని ఇయర్స్ ఇంప్రిజన్మెంట్? అనేది కూడా మనకి మళ్ళీ 2 types ఉన్నాయి, 375, 376. 376 అనేది అగ్రవేటెడ్ సెక్షువల్ అసాల్ట్. ఇందులో ఏంటంటే జస్ట్ రేప్ చేయడం కాకుండా ఆమెని బాగా దాడి చేయడం, ఆమె బాగా హీనంగా చూడడము, అండ్ కస్టోడియన్ డెత్స్, కస్టోడియన్ రేప్ ఇట్లాంటివి పోలీస్ కస్టడీలో జరగడము, ఆర్ ఎనీ మెంటల్ ఇన్స్టిట్యూషన్స్లో, ప్రిజన్స్లో బై సమ్ పొలిటీషియన్, మన కింద స్థాయి వాళ్ళ మీద ఇలాంటివన్నీ. సో ఇవన్నీ అగ్రవేటెడ్. నార్మల్గా రేప్కి వచ్చేసి మనకి 5 to 10 years అట్లా ఉంటుంది. ఓకే. సో అగ్రవేటెడ్ వాటిలో 20 years అప్ టు డెత్. ఈ ఫాల్స్ అలిగేషన్స్ కూడా పెట్టే వాళ్ళు కూడా ఉన్నారు కదా లైక్ ఉమెన్. రీసెంట్లీ ఇది చాలా ఎక్కువ అవుతుంది ఫాల్స్ అలిగేషన్స్ అనేది. అంటే ఒక ఈ ఫీమేల్స్ అనేది ప్రస్తుతము దీన్ని కొంతమంది మిస్యూజ్ చేస్తున్నారు ఈ లాని. ఓకే. ఎందుకంటే రేప్ కేసు ఒకసారి పెడితే బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ అనేది ఇందులో డిఫరెంట్ ఉంటుంది. నార్మల్గా ఒక పర్సన్ ఒకరి మీద కేసు పెడితే బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ అనేది మన మీద ఉంటుంది, కేసు పెట్టిన వాళ్ళ మీద. యూ షుడ్ ప్రూవ్ దట్ ద అదర్ పర్సన్ హ్యాస్ కమిటెడ్ ఎ క్రైమ్. ఓకే. రేప్ కేసులో ద బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ అనేది వాట్ అక్యూజ్డ్ మీద ఉంటుంది. ఇప్పుడు నువ్వు రేప్ చేయలేదని కేసు పెట్టారనుకో, ఆ పర్సనే ప్రూవ్ చేసుకోవాలి నేను రేప్ చేయలేదు ఆ టైంలో అని. ఆ పర్సన్ని అవతల వాళ్ళు ఏం ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు. సో అమ్మాయి ఏంటి, కేసు పెడితే చాలు, ఫస్ట్ తీసుకెళ్ళి జైల్లో ఇస్తారు, తర్వాత. సో ఇలాంటి సరే ట్రూగా ఇన్సిడెంట్స్ అయినా యూ విల్ ఫైండ్ అవుట్ వాట్ ఈస్ వాట్ లైక్. ఈవెన్ మా దగ్గరికి పొటెన్సీ కేసెస్ అని వస్తాయి. ఈ రేప్ అయిన అక్యూజ్డ్ ఉంటారు కదా, వాళ్ళని మా దగ్గరికి పొటెన్సీకి తీసుకొస్తారు. సో అక్కడ ఇట్లాంటి స్టోరీస్ చాలా వింటాం మేము. లైక్ 1 కేసులో ఒక అమ్మాయి 25 year old అయితే ఒక 3 peopleతో ఇన్స్టాగ్రామ్లో పరిచయం అయింది. ఓకే. 3 సేమ్ ప్యారలల్గా స్టోరీస్ నడిచినాయి. హీ హ్యాడ్ ఇంటర్కోర్స్ విత్ ఆల్ 3 of them. దెన్ లేటర్ ఆన్ few months తర్వాత షీ స్టార్టెడ్ డిమాండింగ్ మనీ. నాకు ఒక 2 lakhs ఇవ్వు, లేకపోతే నేను నీ మీద రేప్ కేసు పెడతా. సో ఎట్ ద టైమ్ ఆఫ్ యాక్ట్
వాళ్ళు కలిసినప్పుడు షీ యూస్ టు టేక్ వీడియోస్ అండ్ ఫొటోస్ ఆఫ్ ఆల్ ఇంటిమేట్ థింగ్స్. ఓకే అవన్నీ ఎవిడెన్సెస్గా పెట్టుకొని నాకు 2 lakhs ఇవ్వు, లేదంటే నేను నీ మీద రేప్ కేసు పెడతా. ఓకే అట్లా ఆ ముగ్గురి మీద అట్లానే బెదిరించింది. కానీ ఫైనల్గా ఏమైందంటే ముగ్గురి మీద కలిపి ఒకేసారి గ్యాంగ్ రేప్ పెట్టింది ఓకే కేసు. యాక్చువల్లీ అందులో ఆ ముగ్గురికి ఎవరికి పరిచయం లేదు, ఒక్కసారి ఎవరిని కలుసుకోలేదు. ఓకే ముగ్గురు కలిసి నన్ను రేప్ చేసిరని గ్యాంగ్ రేప్ కేసు పెట్టింది. సో ఈవెన్ దో కేసు నిలబడకపోయినా ఇనిషియల్లీ అయితే దే హ్యావ్ టు గో త్రూ ఆల్ దట్ మెంటల్ ట్రామా, పబ్లిక్ రెప్యుటేషన్ అనేది పోతుంది, సొసైటీ మనల్ని ఎట్లా చూస్తుంది. నెక్స్ట్ ఒకసారి రేప్ కేసులు వెళ్ళినంటే ఫ్యాక్ట్స్ ఎవరు పట్టించుకోరు. ఎగ్జాక్ట్లీ అంత దూరం వచ్చిందంటేనే ఫస్ట్ మనల్ని జడ్జ్ చేస్తారు. ఓకే. సో ఇట్లా చాలా మంది సఫర్ అయినారు ఇట్లా కూడా. అలా ఫాల్స్ అలిగేషన్స్ ద్వారా సరే ఎలా ప్రూవ్ చేస్తారు? లైక్ నిజంగానే మేల్ బాయ్ ఆర్ మేల్ చెయ్యలేదు అని హౌ ఎట్లా? సో వన్ థింగ్ ఈస్ యూ కెన్ ప్రూవ్ ఆలిబై. వాట్ ఇస్ ఆలిబై ఓకే. ఆలిబై అంటే ఏంటంటే ఆమె ఇచ్చిన కంప్లైంట్లో రేప్ అనేది ఏ టైంలో జరిగింది, ఏ డేట్లో జరిగింది అనేది స్పెసిఫై చేసి ఉంటుంది. ఓకే. సో ఆ టైంలో నేను అక్కడ లేను, ఆ టైంలో నేను సో అండ్ సో ప్లేస్లో ఉన్నా అని నువ్వు ప్రూవ్ చేయగలిగితే యూ కెన్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్. ఓకే. సో నువ్వు ఆ టైంకి సపోజ్ మనం ఒక రెస్టారెంట్లో ఉన్నాం, ఆ టైంకి ఆ సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేయండి అని చెప్పొచ్చు. సో రెస్టారెంట్ బిల్ ట్రాన్సాక్షన్ ఎక్కడికి వెళ్ళి ఆమె ఇచ్చిన టైంకి నేను అక్కడ లేను అసలు వేరే ప్లేస్లో ఉన్నానని యూ హ్యావ్ టు ప్రూవ్ యువర్ సెల్ఫ్, ఆర్ ఎల్స్ యూ హ్యావ్ టు ప్రూవ్ ఆమె కన్సెంట్ ఇచ్చింది అని. అదైతే మనం చేయలేం, ఎందుకంటే ఆమెనే కావాలని కేసు పెట్టింది, మళ్ళీ ఎందుకు ఒప్పుకుంటుంది. సో ఇది ఒక పాయింట్లో లైక్ బాయ్ ఆర్ దట్ మేల్ కెన్ కమ్ అవుట్. సో ఇది ఒకటి. నిజంగానే రేప్ అయిందని ఎలా ప్రూవ్ చేస్తారు? వాట్ ఇస్ దట్? సెమెన్ శాంపిల్స్, సీమెన్ శాంపిల్స్, వెజైనల్ శాంపిల్స్ కలెక్ట్ చేస్తారు, వాటిని సెమెన్ అనాలిసిస్ పంపిస్తాము. సో సెమెన్ డిటెక్ట్ అయితే ఇట్స్ ఎ పాజిటివ్ కేస్ ఫర్ రీసెంట్ సెక్షువల్ అసాల్ట్ అయినట్టు. సో ఎట్ ద సేమ్ టైం సమ్ టైమ్స్ విక్టిమ్ క్లోత్స్ని కూడా ఉంటాయి, క్లోత్స్ అని ప్రిజర్వ్ చేస్తాం ఇమీడియట్లీ ఆఫ్టర్ దట్ ఇన్సిడెంట్. ఏమన్నా స్టెయిన్స్ ఆన్ ది క్లోత్స్ ఉంటే అవి కలెక్ట్ చేస్తాము. అండ్ ఆల్సో సమ్ టైమ్స్ ద అక్యూజ్డ్ హెయిర్ విల్ బీ ప్రెజెంట్ ఆన్ ది ఉమెన్స్ క్లాత్స్. ఈమె బాడీ మీద మొత్తం టాప్ టు బాటమ్ ఏమన్నా హెయిర్ ఉందా అతనిది, ఏమన్నా నెయిల్ స్క్రేపింగ్స్లో అతనిది ఏమన్నా స్కిన్ టిష్యూ ఉందా, ఇట్లాంటివన్నీ కలెక్ట్ చేసి వీ విల్ లింక్ ద పర్సన్ టు ద క్రైమ్. సో అంటే ఇప్పుడు రేప్ అనేది లైక్ రేప్ వి కాల్ లైక్ మేల్ ఫీమేల్ మీదనే, లైక్ ఫీమేల్ మేల్ మీద కూడా కొన్ని చూస్తున్నాము, లైక్ దాన్ని కూడా వి కాల్ ఇట్ యాజ్ రేప్ అనేది. దేర్ ఇస్ నో లా కరెంట్లీ లైక్ ఓన్లీ మేల్ మీద రేప్ అనేది ఓన్లీ ఫీమేల్ మీద మేల్ చేసే క్రైమ్. సో దాన్నే ఫీమేల్ ఆన్ మేల్ అనేది ఇండియాలో ఇంకా రాలేదు. దేర్ ఆర్ ఇన్సిడెంట్స్ బట్ ఇస్ ఇన్సిడెంట్స్ లా అబౌట్ దట్. అట్లా ఫీమేల్స్ కి అలా ఏమన్నా ఉందా? వాళ్ళకు కూడా ప్రాపర్ ఐపీసీ సెక్షన్స్ శిక్ష పడడం ఏం లేదు? ఫీమేల్స్ మేల్స్ని చేసేదానికి ఇంకేం లేదు. సో ఇప్పుడు కొన్ని మీరు అన్నట్టు రేప్ కేసెస్లో ఏజ్ని బట్టి వీళ్ళు డిఫరెన్షియేట్ లైక్ మేజరా మైనరా అని. ఓకే. సో ఇలా ఇంకా లైక్ ఆ కేసు స్ట్రాంగ్గా అవ్వాలి అని అనుకుంటే ఒక ఫీమేలే కావాలనే నేను మైనర్ని దో షీ ఈజ్ అ మేజర్ అక్కడ మైనర్ అని చెప్పుకోవడము, లేక మైనర్ వాళ్ళు డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ చెప్పుకోవడం లాంటివి ఉన్నాయి అనుకోండి. ఆ సిచ్యువేషన్స్ లైక్ దట్ ఆ ఏజ్ని ఎలా మీరు ఎస్టిమేట్ చేయగలుగుతారు? ఏమన్నా దానికి ఏమైనా ఉన్నాయా? ఏజ్ ఎస్టిమేషన్ మన వరకు రావాలంటే అక్కడ ప్రాపర్ ఏజ్ సర్టిఫికేట్ కానీ ఆధార్ కార్డు కానీ ఏ ప్రూఫ్ సరిగా లేనప్పుడు మన దగ్గరకు వస్తారు అన్నట్టు. ఓకే. సో ఆ టైంలో మనం ఎక్స్రేస్ తీసుకుంటాం, కొన్ని బోన్స్ అండ్ జాయింట్స్ ఈ బాడీలో, వాటిని చూసి అనాలిసిస్ చేసినాక మనకి ఏజ్ అనేది ఒక రేంజ్ వస్తుంది, 16 to 17, 17 to 18 అనేది. సో దాని బేసిస్లో మనం ఏజ్ అనేది ఫర్దర్గా చెప్తాం అన్నట్టు వాళ్ళకి. ఓకే. సో ఇది మెయిన్గా అమ్మాయిల్లో అయితే 18 ఎబోనా బిలో అనేది చాలా ఇంపార్టెంట్. బేసికలీ 18 ఎబోవ్ ఈజ్ ఆల్సో ఏ రేప్, కానీ అది ఏంటంటే నార్మల్ రేప్ కేసు కిందకి వస్తుంది. ఒక అమ్మాయి బిలో 18 అంటే పాక్సో కేసు కిందకి వస్తుంది. పాక్సో యాక్ట్ అనేది చాలా విజిలెంట్, ఒక్కసారి ఆ కేసులో లోపలికి వెళ్ళినామంటే బయటికి రావడం ఇంపాసిబుల్. సో కేసు స్ట్రాంగ్ కావాలని ఇట్లా 18 బిలో అని చెప్పే ఛాన్సెస్. అంటే ఈ ఏజ్ ఎస్టిమేషన్ అని మీ వరకు ఓన్లీ ఇలాంటి రేప్ కేసెస్లోనే వస్తుంది, ఇంకా వేరే ఎక్కడన్నా కూడా కేసెస్లో కూడా ఎలాంటి అవి? చైల్డ్ లేబర్ ఫర్ ఎగ్జాంపుల్, చైల్డ్ లేబర్, చిన్న పిల్లలు బయట రెస్టారెంట్స్లో హోటల్స్లో సో ఇట్లా రెగ్యులర్ ఇన్స్పెక్షన్స్ అట్లా అవుతుంటాయి. డౌట్ఫుల్ ఉన్న పిల్లల్ని తీసుకొచ్చేసి మన దగ్గర ఏజ్ ఎస్టిమేషన్కి అనేది రిక్విజిషన్ ఇస్తారు మనకి. సో మనం ఎక్స్రేస్ అవన్నీ చూడడం ద్వారా ఏందనేది ఆ పర్టికులర్ చైల్డ్ అబోవ్ 14 బిలో 14 అనేది మనం చూసి చెప్తాం అన్నట్టు. ఓకే. సో ఆల్సో పెన్షనర్స్
ఓకే 65 ఇయర్స్ మళ్ళీ అక్కడ వస్తుంది మనకి అలిగేషన్. సో 65 ప్లస్సా కాదా అని చెప్పేసి అక్కడ మనకి